చనా చాట్ చేస్తున్నాను ఈరోజు. వర్షం పడుతుంది హైదరాబాద్లో. అందరికీ నమస్కారం అండి. వర్షం పడుతుంది, దీంట్లో వేడి వేడిగా చనా చాట్ చేస్తుంటే చాలా బాగుంటుందండి. ముందుగా దానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చిన ధనియాలు ఎర్రగా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు అనమాట వేయించుకొని పొడి కొట్టుకున్నాను అనమాట. ఇది పెట్టుకుంటే మనం దేనికన్నా చాట్ మసాలాలకు యూజ్ చేయొచ్చండి. ఇది ఇలా పొడి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట. ఇందులో మిగతావి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకోవచ్చండి. ఇది చనా అండి, ఎర్రశనగలు అది ఒక ఇలాచి, ఒక బ్లాక్ ఇలాచిను, తర్వాత వచ్చి ఒక తేజ్పత్త వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. 2 గంటలు 3 గంటలు నానబెట్టుకొని ఇది కుక్కర్లో ఒక 4 విజిల్లు సిమ్లో పెట్టి 4 సిమ్లో పెట్టుకుంటే వేడి చేసి పెట్టుకోవాలండి. ఇది నీళ్ళు అప్పుడే వంపేయకూడదు, వంపితే ఇది ఆరిపోతాయి అన్నమాట అది చనాలు. అందుకని మనం వేసేటప్పుడు అంతవరకు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఈ నీళ్లు పారబోయకూడదండి, చాలా మంచిది. మనము జల్జీరా చేసుకొని తాగొచ్చు. ఇది దీనికి ముక్కలు మొత్తము కట్ చేసుకున్నట్టుండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కీర, కొత్తిమీర అనమాట అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి అది బ్లాక్ సాల్ట్ అంటారు చూడండి, సైంధవ నమ్మకం అంటారు, సైంధవ లవణం అంటారు కదా, అదొక పొడి చేసి పెట్టుకున్నాను. ఇది 1 స్పూన్ వేసుకోవాలండి ఇందులో. తర్వాత వచ్చి కారము కొద్దిగా, అందులో పచ్చిమిరపకాయ కూడా ఉంటుంది, ఎండుమిరపకాయలు కూడా వేసి నూరాను అనమాట. ఇది చేశాను. ఇది పేస్ట్ చేసుకోవాలండి. ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇది ఉల్లిపాయలు, ఆయిల్ 2 స్పూన్లు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇది వేయించుకోవాలి. అది ఉల్లిపాయలు ఎర్రగా వేగాలన్నమాట. కొద్దిగా ఉప్పు వేసుకుందాము, తొందరగా వేగుతుంది. మన చెనాకు తరిగినట్టు ఉప్పు అందులో కొద్దిగా వేసి కూడా బాయిల్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకోవాలన్నమాట, తక్కువ పడితే మనం వేసుకోవచ్చు. ఇది వేగాలి. ఇది మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మెత్తబడాలన్నమాట అంతే. ఇది ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. రసం లేని టమాటాలు వేసుకోండి, రసం ఉండకూడదు దీనికి. కొంచెం చిన్న సైజు టమాటాలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి అంతే. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం మనము. ఈ చాట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసి చూడండి మీరు కూడా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కొద్దిగా పసుపు, చిటికెడే పసుపు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మసాలా ఉంది చూడండి, ఇది చేసే కదా, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అనమాట వేయించుకొని పొడి చేసుకుందాం అనమాట. ఇది ఇందులో సైంధవ లవణం కూడా వేసాము, బ్లాక్ సాల్ట్ అది కూడా వేసాము. ఇప్పుడు ఇది వేసేసుకోవాలండి. వేసుకొని ఇది బాగా వేగాలండి. ఇప్పుడు
5 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. ఇది మూత పెట్టేస్తే అవి వేగుతుంది. చూడండి ఇది దగ్గర పడింది. ఇప్పుడు ఈ మన కీర ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇది కీర ముక్కలు వేసుకొని ఇప్పుడు మనము మనమే తయారు చేసుకున్నాం కాబట్టి ఇది చనా మసాలా ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి చూడండి ఇప్పుడు ఇవి తీసేసేయాలండి. ఇది చనాలు మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా అదింటే మెత్తబడిపోవాలన్నమాట. ఇలా ఉడకపెట్టుకో 3 విజిల్స్కు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. తొందరపడి హైలో పెట్టేయండి. నీళ్ళు వేయకుండా మనం వేసేటప్పుడు మాత్రమే నీళ్ళలో నుంచి తీయాలండి, లేకపోతే శనగల్లో ఉండే ఉబ్బుతనము ఆరిపోతుంది అనమాట, మళ్ళీ సన్నబడిపోతుంది. పేలంగా ఉంటాయి శనగలు, ఆ నీళ్ళలోనే ఉంటే బాగా తాజాగా ఉబ్బి చాలా బాగుంటుందండి. ఈ నీళ్లు మనము దీంట్లో కాలా నమ్మకు అదే బ్లాక్ సాల్ట్ అవంతా వేసి నిమ్మరసం చల్లుకొని మనము జీరా రైస్గా జల్జీరాగా తాగొచ్చండి. ఇది చాలా స్ట్రెంగ్త్, ఇది పారవేయకండి ఎప్పుడు, ఎందుకంటే 2 సార్లు కడిగి మనం వేసుకునేది కాబట్టి. ఈ నీళ్ళు చాలా బలవంతమైన ఆహారం అండి. ఇది శనగలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, కొవ్వుని చేరనివ్వదు, వెయిట్ లాస్ కూడా చాలా పనికి వస్తుందండి. ఇది దీంట్లో ఆమ్చూరు ఉంటే ఆమ్చూరు వేసుకోవచ్చు, నా దగ్గర లేదండి ఆమ్చూరు. నేను నిమ్మకాయ రసం పిండేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి చివర్లో, దించేటప్పుడు దించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నానండి. ఇది కొత్తిమీర. ఈ చన్నా చాట్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన బయట కొనే వాటికంటే కూడా చాలా బాగుంటుందండి. ఇది అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు నిమ్మరసం పిండేస్తాము. ఒక నిమ్మకాయ పిండేస్తే చాలండి. ఇది ఇంకోండి ఇలా ప్లేట్లో గార్నిష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కీరా ముక్కలతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఒకసారి చేసి చూడండి మీరు. చనా చాటు బజార్లో కంటే చాలా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడి బాగుంది అనిపిస్తే మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. ఒకసారి చేసి చూడండి, చేయడం ఈజీ. మన మసాలాలు అవి పెట్టుకోవాలి, మన ఇంట్లోనే తయారు చేసుకోవాలండి, బయట మసాలాలు వేయకూడదు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.